ఒక ప్రముఖ మెడికల్ షాప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ అంటే వాళ్ళు రోడ్స్ మీదే పెడుతున్నారు. ఏమిటి అంటే మేము 50% నుంచి 80% మా మందుల మీద డిస్కౌంట్స్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో ఇది ఇవాళ భారతదేశంలో ఒక చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకు అంటే ఈ మెడికల్ షాప్ చెప్తున్న 80% అంటే మీరు ఒక 20% అంటే ఓకేనండి, ఏకంగా 80% మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాము అంటే అసలు ఈ మందులు నిజంగానే పనిచేస్తాయా? వీటి క్వాలిటీ ఏమిటి? మీరు 80% డిస్కౌంట్స్ ఎలా ఇవ్వగలరు? ఇది ఇంపాసిబుల్ కదండి. ఎలా ఇవ్వగలరు అంటే వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు. లేదండి మేము డైరెక్ట్గా అంటే ఇప్పుడు బ్రాండ్స్ అని అంటాం. ఫ్రెండ్స్ చూడండి, మొన్న కదిరి వెళ్ళాను, అంటే మా ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు కదిరి వెళ్ళినప్పుడు మా మిత్రుడికి కొంచెం హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఒక హోమియోపతి షాప్ కనిపించింది. సో అక్కడ మందులు తీసుకుందామని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన మన వీడియోస్ చూస్తూ ఉంటారు. ప్రేమ్ గారు రండి, ఎలా ఉన్నారో అని అడిగారు. బాగుందండి అంతా కూడా అని చెప్పాను. ఇలా మా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదు, పలానా మందు ఇవ్వండి అని చెప్పి అడిగాను. సో ఆయన మందు ఇచ్చిన తరువాత డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. అంటే నేను ఒక 100 రూపాయలు ఇస్తే లేదండి మాకు అంత డబ్బులు వద్దు అని అన్నారు. అలా కాదండి, ఫ్రీగా ఇస్తే మందులు పని చేయవు, కాబట్టి మీరు తీసుకొనే తీరాలి అని చెప్పి నేను కూడా ఒత్తిడి తీసుకొచ్చాను. అయితే ఒక పని చేయండి, 20 రూపాయలు ఇవ్వండి అని అన్నారు. అదేంటండి 20 రూపాయలు అడుగుతున్నారు కదా, కనీసం మీరు 100 రూపాయలు పెట్టుకోండి అంటే, లేదు సార్ మాకు ఈ హోమియోపతి మందు తయారు చేయడానికి 20 రూపాయలు మాత్రమే అవుతుంది, కాబట్టి నేను అంతకు మించి మీ దగ్గర తీసుకోకూడదు, ఇది న్యాయం కాదు అని చెప్పి ఆయన చెప్పారు. మరి తక్కిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు కదంటే అది వేరండి, మీ దగ్గర నేను తీసుకోను అంటే ఫైనల్గా 50 రూపాయలకి ఆ బేరం అనేది కుదిరింది. 50 రూపాయలు ఆ మిత్రుడికి ఇచ్చేసి నేను ఆ మందులు తీసుకొని వచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే మీరు చూడండి, ఒక సిటీ హైదరాబాద్ లాంటి సిటీలో మీరు ఒక హోమియోపతి మీకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు అంటే, ఇవాళ హోమియోపతిలో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వెళ్ళారు అనుకోండి, మీకు మినిమం అడ్మిషన్ ఫీ అని చెప్పి 10,000 రూపాయలు తీసుకుంటున్నారండి. తరువాత ఏమంటారు, ఇంకా మీరు రాక్కర్లేదండి, మీకు ఈ మందులు మేము కొరియర్లోనే పంపించేస్తాము అని చెప్తారు. సో వీళ్ళేమో ఆలోచిస్తారు, ఒక అలోపతి కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే లక్షల రూపాయలు వాళ్ళు దోచుకుంటున్నారు కదా, ఇక్కడ వీళ్ళు 10,000 మాత్రమే చెప్తున్నారు కదా, ఇదే బెటర్ అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది. ఎన్నో పుస్తకాల్లో వీళ్ళు ఇలా హోమియోపతికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మందు యొక్క ధర చూసారా అనుకోండి, ఆయన మిత్రుడు చెప్పినట్టు 20 రూపాయలు అన్నారు. సరేనండి, చిన్న ఊరు అన్నారు. ఒక పెద్ద నగరములో అన్నీ వేసుకున్నా కూడా మీకు ఎంతండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు అనేదే మీకు ముడి సరుకుతో కలిపి మీకు అయ్యే ఖర్చు. కానీ మీకు ఇవాళ ఈ మందుల ధరలు చూసారనుకోండి, హోమియోపతి అన్నా కూడా చాలా చాలా ఎక్కువ ధరలు ఉంటున్నాయి. అంటే వీళ్ళ లాభాల కోసము వీళ్ళు మనల్ని ఏమైనా మభ్య పెడుతున్నారా, ఇలాంటి ఒక స్కామ్ చేస్తున్నారా అని చెప్పి మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ స్టోర్స్ ఉన్నాయి చూసారా, యాజమాన్యం ఏం చెప్తుంది అంటే, మేము డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ మా స్టోర్స్ దగ్గరికి తెచ్చుకుంటాం. అంటే మధ్యలో ఎటువంటి C&F ఏజెంట్ ఉండడు, ఒక హోల్సేలర్ ఉండడు, ఒక రీటైలర్ ఉండడు. మోర్ ఓవర్ మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, డాక్టర్లు మీకు విపరీతంగా మందులు రాస్తూనే ఉంటారండి. 10 మాత్రలు 15 మాత్రలు. వీళ్ళు ఎందుకు రాస్తారు? ఒక మిత్రుడికి కిడ్నీకి సంబంధించి ఏదో ఒక సమస్య వచ్చింది. సో ఆ ప్రిస్క్రిప్షన్ చూశాను నేను. చూసినప్పుడు ఏంటంటే పొద్దున్న ఒక కిడ్నీకి ఒక మాత్ర, మధ్యాహ్నము మళ్ళీ అదే మీకు కిడ్నీకి ఇంకొక మాత్ర, రాత్రి కూడా అంటే ఒకే ఫార్ములాతో ఉన్న మందులు మీకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎంజీ అంటారు చూసారా, 10 mg 25 mg 50 mg అంటారు చూసారా, మిల్లీగ్రామ్స్. సో ఇందులో వేరియేషన్స్ చూపిస్తూ ఇవే మందులే రాస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పొద్దున్న ఒక బ్రాండ్, మధ్యాహ్నం ఒక బ్రాండ్, రాత్రి ఇంకొక బ్రాండ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యాజమాన్యం నాకు చెప్పిన ఒక విషయం, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, చూడండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పలానా ప్రిస్క్రిప్షన్లో ఈ మందు పేరు రాయండి అని చెప్పడము చాలా పెద్ద విషయం అండి. మీకు ఒక మాత్ర 10 రూపాయలకు తయారవుతుంది అంటే వీళ్ళు అక్కడ షాప్లో 80 రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఆల్మోస్ట్ 70 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే కారణాలు,
మా రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్, మా ఏరియా మేనేజర్, మా రీజనల్ మేనేజర్ వీళ్ళు పదే 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 ఆ హాస్పిటల్కి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా మందుల పేర్లు రాయండి, మా బ్రాండ్ని రాయండి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అడుగుతారు. సో ఈ మార్కెటింగ్ కోసము మేము పెట్టే ఖర్చు అంటే ఏంటి, 10 రూపాయలు ఒక మాత్ర అనుకోండి, మీకు మార్కెటింగ్కి అయ్యే ఖర్చు ఏకంగా మీకు 70 రూపాయల దాకా అవుతుందండి. ఇలాగ మేము 80 రూపాయలకి అమ్మాల్సిన పరిస్థితి. మేము ఇది చెయ్యడం లేదు కాబట్టే మేము 50%, 80%. ఎందుకు? మాకు ఎటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేరు, మాకు ఎటువంటి హోల్సేలర్స్, రీటైలర్స్ లేవు, డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి మేము తెచ్చుకుంటున్నాము, మీకు ఇస్తున్నాము కాబట్టి ఈ డిస్కౌంట్స్ ఇవ్వగలము అని చెప్తున్నారు. కానీ ఇది అందరూ ఇవ్వగలరా అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము జెనరిక్ మెడిసిన్ అండి. ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, నాకు జెనరిక్ మందులే కావండి అని అన్నారు. సో అంటే ఆ డాక్టర్ కావాలనే అన్నారు. అంటే ఆయన ఉద్దేశము దురుద్దేశం, మీకు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆయన అనుకోలేదు. సో ఇది నాలాంటి వాడికి చెప్పేటప్పటికి ఏంటంటే చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను వీడియోస్లో మాట్లాడతాను కదా. సో మీకు చెప్పాల్సిన విషయాలు 100% చేరేలాగా నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఒక 17 ఏళ్ల పాటు ఒక కంపెనీ కష్టపడి రీసెర్చ్ చేసి, ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మందును తీసుకొస్తారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి దీనికి సంబంధించిన పేటెంట్ రైట్ మీకు ఇస్తుంది 17 ఏళ్ల పాటు. 17 ఏళ్ళు అయిన తరువాత మీకు ఏమవుతుందంటే ఈ ఫార్ములాను మీరు ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టాలి. సో ఈ ఫార్ములా మీ చేతికి వచ్చిన తరువాత ఎవరైనా కూడా ఈ ఫార్ములాలో ఈ మందులను మీరు తయారు చేయొచ్చు. దీనినే మనము జెనరిక్ మెడిసిన్ అంటాం. జెనరిక్ మెడిసిన్ వాడడం అనేది ఉత్తమమైన ఒక మార్గం అండి. ఎందుకంటే చవక ధరకు చెప్తున్నా కదా, 80 రూపాయల మాత్రాన్ని వాళ్ళు అంటున్నారంటే అది 10 రూపాయలకే తయారవుతుంది. జెనరిక్ మెడిసిన్లో ఒక 30 రూపాయలకి వాళ్ళు ఇచ్చినా కూడా మీకు లాభదాయకమే కదా, కన్జ్యూమర్కి ఒక మంచి జరిగింది కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డాక్టర్ల యొక్క ఆలోచన విధానం, వీళ్ళ యాటిట్యూడ్, హాస్పిటల్స్ డాక్టర్స్ కలిసి ఏం చేస్తున్నారు, మీరు ఎక్కువ మందులు రాయండి సో దట్ ఎక్కువ బ్రాండ్స్ని మనం ఎంకరేజ్ చేయగలము, ఈ విధంగా మనకి ఎక్కువ కమిషన్లు వస్తున్నాయని చెప్పి మీకు 10 మాత్రలు 15 మాత్రలు, ఈ మాత్రలు ఎటువంటి మ్యాజిక్లు చెయ్యవండి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు అవే మాత్రలను వీళ్ళు ఎక్కువగా రాస్తున్నారు. ఇవాళ ఇదే ట్రెండ్, ఒకప్పుడు ఇలా లేదండి. 20 ఏళ్ల క్రితము డాక్టర్లు ఆలోచించి 1, 2 మాత్రలు మాత్రమే రాసేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, ఈ బ్రాండ్స్, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇలాగ ఏరియా మేనేజర్ వెళ్ళి తీవ్ర స్థాయిలో మీరు ఎంత ఎక్కువ రాస్తే, ఎంత ఎక్కువ అమ్మకాలు జరిగితే మీకు అంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఇలాగ డాక్టర్లకు చెప్పడం అనేది చాలా చాలా తప్పు. అట్ ది సేమ్ టైం ఈ ధరలను చూశారనుకోండి, ఇదే మీరు జెనరిక్ మెడిసిన్, ఆయన ఏమంటున్నాడంటే 90% భారతదేశంలో అమ్ముతున్న ఈ మందులు అంతా కూడా జెనరిక్ మెడిసిన్సేనండి. ఎప్పుడో ఈ ఫార్ములాలు మీకు విదేశాల్లో మీకు బయటికి వచ్చేసాయి. వాటిని వీళ్ళు కంపెనీలు ఏం చేస్తున్నారంటే బ్రాండ్స్గా తయారు చేసి ఇవాళ మనకి ఇస్తున్నారు. బ్రాండ్ అన్నప్పుడు ధరలు ఎక్కువ పెడుతున్నారు. యాక్చువల్గా ఇందులో ఉండే మందులు జెనరిక్ మెడిసిన్సే. ఇది ఒక దోపిడీ. సో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మన అందరం కూడా సఫర్ అవుతాము. సో దీనికి ఉండే ఉత్తమ మార్గము, ఇప్పుడు మీరు ఒక మంచి ఆహారం తిన్నారనుకోండి, ఆ ఆహారములోనే మీకు ఈ ఫార్ములాస్ అన్నీ ఉంటాయండి. వీళ్ళు ల్యాబుల్లో కెమికల్స్ కలిపి ఏవైతే మందులు అని అంటున్నారో, ఈ మందులు మనము తినే పళ్ళలో, కాయగూరలలో, మన ఆహారములోనే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా డాక్టర్లు ఒక 15 మాత్రలు రాశారు, ఈ మాత్రలను అంతా కూడా నేను వేసుకోవాలి. కొంతమంది మీకు ఆ మాత్ర కలర్ మారినా కూడా బాబా ఇది వేరేదో మాత్ర ఇచ్చారు మాకు వద్దు అంటే భయం అండి. భయం ఎంతలాగా క్రియేట్ అయిపోయిందంటే ఇవాళ మనము ఇన్ని మాత్రలు వేసుకుంటేనే మన హెల్త్ అనేది బాగుంటుందని చెప్పి విపరీతంగా మాత్రలు తింటున్నారు. దీనివల్ల కిడ్నీస్ పాడైపోవడము, బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరగడము, ర్యాషెస్ రావడము, మీకు బొబ్బలు రావడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు? ఎక్సెసివ్ ఆఫ్ మెడిసిన్స్. మీరు ఎంత తక్కువ మందులు వాడితే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా అది మీరు హోమియోపతి అనండి, అలోపతిని ఎలాగైనా చూడండి, మీకు ఈ దోపిడీని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఆపాలి. తక్కువ మందులు వాడండి, మంచి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ని పెట్టుకోండి, ప్రాపర్ ఫుడ్ అనేది తినండి, ఆటోమేటిక్గా మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఒక్క మాత్రలు ఏదో మిరాకిల్ లాగా నా జీవితంలో నా ఆరోగ్యం పట్ల అవి ఏవో చాలా పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి,
నా దేహం మిరాకల్గా పనిచేస్తుంది, ఇలాంటి భ్రమల్లో దయచేసి ఉండొద్దు. కాబట్టి 50% 80% అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చూసారా, ఈ చెప్పడము ఒక పెద్ద స్కామా లేదా జెనరిక్ మెడిసిన్స్నే మేము అమ్ముతున్నాము కాబట్టి ఈ ధరకు మేము ఇవ్వగలమని చెప్పి ఒక పెద్ద బ్రాండ్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీరు ప్రతిరోజు ఎన్ని మాత్రలు వాడతారు? ఈ మాత్రలు మీరు తెలిసి వాడుతున్నారా, తెలియకుండా వాడుతున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.